ఏపీ బీజేపీలో ముసలం మొదలైందా? పురంధేశ్వరి తీరుపై పార్టీ కేడర్ గుర్రుగా ఉందా? పదవుల పంపకాల్లో కమలానికి అన్యాయం జరిగిందని కేడర్ భావిస్తుందా? చిన్నమ్మ మౌనమే పార్టీకి నష్టం చేకూరుస్తుందా? కేడర్ మాటలపై పురంధేశ్వరి మాట ఏంటి? ఆమె చేతుల్లో ఏం లేకుండానే అంతా జరిగిపోతుందా? అసలు ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పురంధేశ్వరిపై పెరుగుతున్న ఒత్తిడి. పదవులు రాబట్టడంలో పురంధేశ్వరి విఫలం. నామినేటెడ్ పదవుల్లో కమలం క్యాడర్కు అన్యాయం. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారికే పదవులు. బీజేపీ లీడర్లకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని ఒత్తిడి. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై ఒత్తిడి పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఒకవైపు కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంది. అయినా సరే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తూ బీజేపీ నేతలకు అన్యాయం చేస్తున్నది అన్నది పార్టీలో అందరి నోట వినిపిస్తోంది. కేంద్ర నాయకత్వం పైన, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు పైన ఒత్తిడి తెచ్చి ఎక్కువ పదవులు రాబట్టుకునేలా ప్రయత్నించడంలో పురంధేశ్వరి విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పురంధేశ్వరి పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొన్నటి ఎన్నికల్లోనూ తక్కువ స్థానాల్లోనూ పొత్తులో భాగంగా తీసుకున్నారు. అదే సమయంలో నామినేటెడ్ పదవుల విషయంలోనూ అన్యాయం చేస్తూ ఉన్నా పెదవి విప్పడం లేదని కొందరు నేతలు గుర్రమంటున్నారట. బీజేపీకి కేటాయించిన 4-5 పోస్టుల్లోనూ టీడీపీ నుంచి వచ్చి బీజేపీలో చేరిన వాళ్లకు మాత్రమే నామినేటెడ్ పదవులు దక్కుతున్నాయని, బీజేపీలో తొలి నుంచి ఉన్నవారికి, పార్టీలో సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న వారికి పదవులు ఇప్పించడంలో చిన్నమ్మ ఫెయిల్ అయ్యారని సొంత పార్టీ నేతలే అంటున్నారు. సామాజిక వర్గం కోణంలో కూడా పదవుల పంపిణీ బీజేపీకి కేటాయించిన విషయంలో జరగలేదని అంటున్నారు. రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవుల విషయంలో కేంద్ర పార్టీ నాయకత్వం తొలి నుంచి పార్టీలో ఉన్నవారికి పదవులు ఇస్తుంటే నామినేటెడ్ పదవులు మాత్రం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఇవ్వడమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పురంధేశ్వరి అయితే నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలోనూ తన ప్రమేయం ఏమీ లేదని చెబుతున్నారు. కేవలం కేంద్ర నాయకత్వం సూచనల మేరకే అన్ని పదవుల భర్తీ జరుగుతుందని చెబుతున్నారు. పురంధేశ్వరి రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పటికీ తన ప్రమేయం లేకుండానే నేరుగా టీడీపీ నాయకత్వం కేంద్రంలోని పెద్దలతో మాట్లాడి పదవులు భర్తీ చేస్తున్నారని అంటున్నారు. బీజేపీ నాయకులు మాత్రం తమకు పదవులు దక్కకపోవడానికి కారణం పురంధేశ్వరి మెతక వైఖరని చెబుతున్నారు. పట్టుబట్టే నైజం లేకపోవడం వల్లే చాలా పదవులు తమకు రాకుండా కోల్పోవలసి వస్తుందన్నారు. ఇకనైనా త్వరలో భర్తీ కానున్న పోస్టుల్లో బీజేపీ నేతలకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని చిన్నమ్మపై ఒత్తిడి తెచ్చేందుకు కొందరు నేతలు సిద్ధమవుతున్నారు. చూడాలి మరి రానున్న పదవుల్లో అయినా న్యాయం జరుగుతుందో లేదో.